శ్రీనివాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వ నిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధిషితభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. బాలాయ నీలవపుషే నవకింకిణీకజాలాభిరామజఘనాయ దిగంబరాయ శార్దూలదివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే. శ్రీమద్ ఆదివరాహ క్షేత్ర విభూషితుడైనటువంటి వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీనివాసుని పాదారవిందాల చెంత మనమందరము కూడా మార్గశిర మాస వైశిష్ట్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో వారికి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మార్గశిర మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం శ్రీమన్నారాయణుడికి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క వైశిష్ట్యాన్ని మహర్షులు మనకు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి కాలము అనేటువంటిది అవిభాజ్యమైనటువంటిది, అవిచ్ఛిన్నమైనటువంటిది. ఈ కాలాన్ని ఎవరైనా సరే దాటాలి అంటే ఎవరి వల్ల కాదు. కాలం యొక్క స్వరూపం తెలుసుకోవాలి అన్నా కాదు. ఆది మధ్యాంత రహితమైనటువంటిది కాలం. అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటిది కాలం. మరి అలాంటి ఆ కాలంలో ఈ కాలం ఈ దేవతకు ప్రీతికరమైనది, ఈ కాలం వీరికి ప్రీతికరమైనది అని చెప్పడంలో మహర్షుల యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, ఆయా కాలాలలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి, ఆయా ఆ జ్యోతిష శాస్త్రాన్ని బట్టి ఈ సమయాల్లో ఈ వ్రతాలు ఆచరించడానికి మానవులకు వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని తమ మనస్సులో ఉంచుకొని మనకు తెలియజేయడమే. కాలం యొక్క స్వరూపాన్ని చెబుతూ హారీతుడు అంటాడు కదా, అయ్యా కాలం ఇంతది అంతది అని చెప్పుకోవడం ఎందుకు? ఎవరైనా సరే జన్మిస్తేనే కాలం ప్రారంభమవుతుంది. ఏదైనా శరీరం వస్తేనే కదా కాలం అనేటువంటిది తెలుస్తుంది. కాలస్తు త్రివిధో జ్ఞేయ అతీత అనాగత ఏవచ వర్తమాన తృతీయస్తు వక్ష్యామి శృణు లక్షణం అని అంటాడు. కాలస్తు త్రివిధో జ్ఞేయ, కాలం యొక్క స్వరూపాన్ని స్థూలంగా చెబుతాను విను. అతీత, నీవు ఇప్పుడు పుట్టావనుకో, నీవు పుడితే ఏం జరుగుతుంది? అతీత, నీకు భూతకాలం ఒకటి ఉంది. నువ్వు పుట్టక ముందు కాలం ఒకటి ఉంది కదా, అది అతీత, అది భూతకాలము. అనాగత, ఇప్పుడు నువ్వు పుట్టావు కదా, రేపటి నుంచి జరిగేటువంటి కాలం అనాగత, ఇక భవిష్యత్ కాలం. వర్తమాన తృతీయస్తు, ఇప్పుడు ఏదైతే కాలం ఉన్నదో అది వర్తమాన కాలము. అంటే చాలా సూక్ష్మమైనటువంటి కాలాన్ని స్థూలంగా గుర్తుపెట్టుకోవాలి అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము. ఇక్కడ భూతకాలాన్ని ముందు చెప్పి, తర్వాత భవిష్యత్ కాలాన్ని చెప్పి, తర్వాత వర్తమాన కాలాన్ని చెప్తున్నాడు హారీతుడు. ఒకదానికి మించి ఒకటి బలీయమైనది. ఎందువల్లంటే అతీత, గడిచిపోయినటువంటి కాలం, దాన్ని మనమేమి చేయలేం. మనం ఒక ప్రారంధాన్ని తీసుకుని వచ్చాం, మన చేతిలో నిన్న జరిగిపోయింది, దాన్ని మనమేమి చేయలేం. దాని గురించి మనం విచారించాల్సినటువంటి పని లేదు. అనాగత,
రేపు రాబోయేటువంటి కాలం ఏం జరుగుతుందో ఏమిటో అని చింతించాల్సినటువంటి అవసరం లేదు. అది రెండవ పక్షం. ఇంకా వర్తమాన తృతీయస్తు, వర్తమాన కాలమే నీ చేతిలో ఉంది. ఇది చాలా బలీయమైంది. అంటే వర్తమాన కాలాన్ని బట్టే నీ భవిష్యత్ కాలం ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. కాబట్టి మూడవది చాలా బలీయమైనది. కాబట్టి వర్తమాన కాలాన్ని నీ అదుపులో ఉంచుకో అని చెప్పడానికి వర్తమాన తృతీయస్తు వక్ష్యామి శృణు లక్షణం అని చెప్పి కాలః కలయతే విశ్వం తేన కాలోభిధీయతే. కాలం అని దానికి పేరు ఎందుకు వచ్చింది అంటే కలయతే అనేన ఇది కాలః, అంటే ప్రతిదాన్ని ధరిస్తుంది. అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ధరించేటువంటిది కాలము అని తెలియజేస్తూ కాలః కలయతే విశ్వం తేన కాలోభిధీయతే కాలస్య వశకః సర్వే దేవర్షి సిద్ధకిన్నరాః. ఈ కాలానికి ఎవరైనా అతీతులు కారు. ఎవరు? దేవ, ఋషి, సిద్ధ, కిన్నరాహ, అందరూ కూడా కాలానికి లోబడినటువంటి వారే. ఎవరు కాలాన్ని అతిక్రమించేటువంటి వారు కారు. ఎందువల్ల? ఎంత గొప్పవారైనా సరే సమయం కోసం వేచి చూడాల్సిందే. సమయం వారి కోసం ఆగి ఉండదు. రామావతారం ధరించాలి అన్నా, కృష్ణావతారం ధరించాలి అన్నా, ఈ లోకానికి తాను రావాలి అన్నా ఆయా కాలాల కోసం పరమాత్మ కూడా వేచి చూస్తాడు. ఎందుకంటే ఆయన స్వరూపమే కదా కాలం కూడా. కాబట్టి పరమాత్మ ఈ లోకానికి రావాలంటే ఆయా కాలాల కోసం ఆయన కూడా వేచి చూడాల్సిందే. కాలస్య వశకః సర్వే దేవర్షి సిద్ధకిన్నరాః కాలో హి భగవాన్ దేవః ససాక్షాత్ పరమేశ్వరః. చివరికి చెప్తున్నారు కాలో హి భగవాన్ దేవః. సాక్షాత్తు కాలం ఎవరు అంటే భగవంతుడైనటువంటి పరమేశ్వరుడే, కాలస్వరూపుడు. కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః. ఈ కాలమే సృష్టిని చేస్తుంది, ఈ కాలమే లయం చేస్తుంది. కాలః స్వపితి జాగర్తి కాలో హి దురతిక్రమః. ఈ కాలమే మేల్కొలపాలి అన్నా, పడుకునేట్టు చేయాలి అన్నా అన్నిటికీ కాలమే ఆధారభూతమైంది. అలాంటి ఆ కాలం దురతిక్రమ, దాన్ని ఎవరూ కూడా అతిక్రమించడం సాధ్యం కాదు. అంటే ఒక కాలము అనేటువంటిది వృత్తాకారంలో తిరుగుతూ ఉంటుంది. ఒక బండి చక్రం ఉందనుకోండి, తిరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు తిరిగిందండి అని కనుక అడిగామనుకోండి చెప్పడం కష్టం. మనం ఏం చేస్తాం? దానికి ఒక బిందువుని ఒక చోట ఉంచుదాం. ఆ బండి చక్రానికి ఒక చోట ఒక బిందువుని ఉంచామనుకోండి, అది ఇట్లా తిరిగి ఇట్లా వచ్చేటప్పటికీ ఒక ముళ్ళు దగ్గరికి ఒక పర్యావృతం అయింది. రెండో పర్యావృతం అయింది. అంటే దానికి ఒక బిందువును ఉంచామన్నమాట. తద్వారా ఆ చక్రం ఎన్ని పర్యావృతాలు, ఎన్ని ఆవృత్తాలు తిరిగిందో మనం ఎట్లా అయితే లెక్క వేస్తామో, ఋషులు కూడా ఏం చేశారయ్యా అంటే అవిచ్ఛిన్నమైనటువంటి కాలాన్ని క్షణము, దండము ఇలా ఒక కొలమానాన్ని పెట్టి వాతావరణ పరిస్థితులను, నక్షత్ర ప్రభావాలను, తిథి ప్రభావాలను వారు దృష్టిలో ఉంచుకొని దీర్ఘదర్శులు కాబట్టి ఈ కాలాలు చాలా ప్రశస్తమైనటువంటివి. ఈ కాలాలలో ఈ వ్రతాలు కానీ ఈ నియమాలు కానీ పాటించడానికి మానవులకు యోగ్యంగా ఉంటుంది అని చెప్పి దీర్ఘదర్శులైనటువంటి మహర్షులు మనకు స్మృతుల ద్వారా తెలియజేయడం కానీ, లేకపోతే జ్యోతిష శాస్త్రం ద్వారా తెలియజేయడం కానీ, లేకపోతే అనేకమైన వ్రత విధానాల ద్వారా తెలియజేయడం కానీ జరిగింది. అలాంటి ఆ అవిచ్ఛిన్నమైనటువంటి కాలంలో పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలోకి నేడు మనం అడుగుపెట్టాం. మార్గశీర్ష మాసం ఏమిటి? మార్గశీర్ష మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే అండి. మార్గశీర మాసము అంటే విష్ణు ప్రీతికరమైనటువంటి మాసము. ఆయనే చెప్పాడు కదా అర్జునుడికి భక్తి యోగాన్ని అంతా ఉపదేశించేటువంటి సమయంలో, అయ్యా నేను అన్ని చోట్ల వ్యాపించి ఉంటాను, నా విభూతి ఇలాంటిది అని చెబితే వెంటనే అర్జునుడికి అనుమానం వస్తుంది. విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఇంకా వినాలి అని ఉంది. నువ్వు ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నావో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని ప్రశ్న వేస్తే పరమాత్మ అంటాడు కదా, బృహత్సామ తథాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. చాలా విషయాలు చెప్పాడండి ఆయన.
ఆదిత్యానామహం విష్ణు అని ప్రారంభించి అన్నిటిలో కూడా ఏ ఏ ప్రధానమైనటువంటి పదార్థాల్లో తాను వ్యాపించి ఉన్నాడో చెబుతూ ఉండేటువంటి క్రమంలో మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర, నేను ఋతువులలో వసంత ఋతువుని, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని అని చెప్పి తెలియజేశాడు. ఇది చాలా అందరికీ తెలిసినటువంటి ఒక ప్రబలమైనటువంటి విషయం. అయితే అగ్నిపురాణం ఇంకో విషయాన్ని తెలియజేస్తుందండి. ఏమిటి అంటే, భరతుడు తన తండ్రి అయినటువంటి దశరథుడు పరమపరించిన తర్వాత అతని ఉత్తర క్రియలన్నీ చేసి రామచంద్రమూర్తిని ఏ విధంగా అయినా సరే అడవుల నుంచి మళ్ళీ తిరిగి తీసుకుని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో తన పరివారంతో అంతా కూడా బయలుదేరి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రామచంద్రమూర్తిని ప్రార్థించాడు, అయ్యా నువ్వు తప్పకుండా మళ్ళీ అయోధ్యకు తిరిగి రావాలి, నువ్వే పట్టాభిషిక్తుడు అవ్వాలి అని ప్రార్థిస్తూ ఉండేటువంటి సమయంలో రామచంద్రమూర్తి నేను రావడం కుదరదు, నువ్వే రాజ్యాన్ని పాలించు అని చెప్పేటువంటి సందర్భంలో అనేకమైన ఉపదేశాలు భరతుడికి చేయడం జరిగింది. అంటే పుత్రుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనే విషయం చెబుతూ, రాజ్యపాలన చేసేటువంటి వాడు ఎలా ఉండాలో చెబుతూ, ఆ సమయంలో మాసాలకు ఉండేటువంటి వైశిష్ట్యాన్ని చెప్పేటువంటి సందర్భంలో ఇలా అంటాడు కదా, వైశాఖో అధర్వణాకార ఋగ్వేద కార్తికో భవేత్ సామవేదో మార్గశీర్ష మాఘమాసస్తు యాజుష. ఒక్కొక్క మాసం ఒక్కొక్క వేదానికి అనుకూలమైనటువంటి మాసాలట, అంటే ఆయా వేద స్వరూపాలట ఆ మాసాలు. వైశాఖ అధర్వణాకార, వైశాఖ మాసము అధర్వణ రూపమైనటువంటిది. ఋగ్వేద కార్తీకో భవేత్, ఋగ్వేదం కార్తీక మాసమైతే సామవేదో మార్గశీర్ష, ఈ సామవేదము అనేటువంటిది మార్గశీర్ష మాసానికి అధిదేవతట. మాఘమాసస్తు యాజుష, యజుర్వేదం అనేటువంటిది మాఘమాస రూపమైనటువంటిది అని చెబుతూ, మార్గశీర్షస్తు మాసానాం దేవానాం ప్రవరోచ్యుత సామవేదశ్చ వేదానాం మంత్రాణం ప్రణవోవర. ఏ విధంగా అయితే దేవతలలో అచ్యుతుడు ఉన్నతమైనటువంటి వాడో అదేవిధంగా మాసానాం మార్గశీర్షస్తు మాసానాం, మాసములలో మార్గశీర్షమైనటువంటిది మాసము చాలా ఉన్నతమైనటువంటిది. అగ్నిరభమో దేవతానాం విష్ణు పరమః అని చెప్పి వేదం చెబుతుంది. అంటే అత్యున్నతమైనటువంటి దేవత ఎవరు అంటే విష్ణువు. అన్నిటికంటే చిన్న దేవత ఎవరయ్యా అంటే అగ్నిట. అగ్నిరభమో దేవతానాం, అగ్ని చాలా చిన్న దేవతట. అందరికీ కూడాను ఈ హవిర్భాగాలను తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యతంతా కూడా అగ్ని భగవానుడే స్వీకరించాడు, చిన్నవాడు కాబట్టి. ఆ విషయాన్నే చెప్తూ మార్గశీర్షస్తు మాసానాం దేవానాం ప్రవర అచ్యుత, దేవతలలో ఏ విధంగా అయితే అచ్యుతుడు ఉన్నతమైనటువంటి వాడో మాసాలలో కూడా మార్గశీర్షం చాలా ఉత్తమమైనటువంటి మాసం. సామవేదశ్చ వేదానాం మంత్రాణం ప్రణవోపర, అన్ని మంత్రాల కంటే ప్రణవము అంటే ఓంకారము ఎలా అయితే ఉత్కృష్టమైనదో అదేవిధంగా వేదాలలో సామవేదము ఉత్కృష్టమైనటువంటిది. గానం ప్రశస్యతే హృద్యే ధ్యానం శ్రేష్ఠ తపస్సు చ సామ్నస్తు గానరూపత్వాత్ సామగాన విదో హరి. ధ్యానం శ్రేష్టం తపస్సు చ, తపస్సుల అన్నిటికంటే కూడా ధ్యానం చాలా విశేషమైనటువంటిది. దానికంటే కూడా గానం ప్రశస్యతే హృద్యే, గానము అనేటువంటిది భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. కాబట్టి సామ్నస్తు గానరూపత్వాత్ సామగాన విదో హరి, ఈ సామ వేదము అనేటువంటిది గానరూపంలో ఉంటుంది కాబట్టి హరికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటిది. జగత్ప్రభోహో బోధకాలే సామగానం సమాచరేత్ అని చెప్పి ఈ మార్గశీర్ష మాసము అనేటువంటిది సామవేద రూపమైనటువంటిది. మాసాల అన్నిటిలో కూడా చాలా ఉత్కృష్టమైనది అని తెలియజేశారు రామచంద్రమూర్తి అగ్నిపురాణం ద్వారా. అంతేకాకుండా మనకు వేదం ఒక విషయాన్ని చెబుతుంది. ఈ మాసాలలో మనం మార్గశీర్ష మాసం అంటున్నాం కదా, మార్గశీర్ష మాసము అని ఏ విధంగా చెబుతున్నాం మనము అంటే,
ఈ మాసంలో పూర్ణిమ రోజున మృగశిర నక్షత్రం వస్తుంది కాబట్టి మార్గశీర్ష మాసం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు పూర్ణిమ రోజు చిత్రా నక్షత్రం వచ్చిందనుకోండి, అది చైత్రమాసం అవుతుంది. పూర్ణిమ రోజు విశాఖ నక్షత్రం వచ్చిందనుకోండి, అది వైశాఖ మాసం అవుతుంది. అదేవిధంగా ఈ పూర్ణిమ రోజున మృగశిర నక్షత్రం వస్తుంది కాబట్టి ఇది మార్గశీర్ష మాసం అవుతుంది. ఈ మృగశిర నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే మనకు వేదం చెబుతుంది నక్షత్రేష్టిలో, సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ శివన్నక్షత్రం ప్రియమస్యధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేతః ప్రజాన్యజమానే దధాతు అని. దీనికి చంద్రుడు అధిదేవతట. అంటే ఈ మృగశిర నక్షత్రానికి సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ శివన్నక్షత్రం ప్రియమస్యధామ. వేదం ఈ విధంగా ప్రార్థన చేస్తుంది. మంగళకరమైనటువంటి ఈ మృగశిర నక్షత్రము సోముడికి అంటే చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆవాస స్థానమట. అంటే చంద్రుడు వసించేటువంటి ఒక పెద్ద ధామం లాంటిది. ఈ మృగశిర నక్షత్రముతో సోముడు అనేటువంటి రాజు వచ్చుగాక అంటే ప్రార్థన చేస్తోంది వేదం. అంతేకాకుండా మంగళకరమైన కళ్యాణతరమైన మృగశిర నక్షత్రము సోమునికి ప్రియమైన అత్యంత ప్రియమైనటువంటి ధామస్థానము అంటే నివాస స్థానము అని చెబుతూ రేతః ప్రజాన్యజమానే దధాతు. ఆ సోముడు అంటే ఆ చంద్రుడు యజమానులకు కానీ ఇక్కడ ఉండేటువంటి జనాలకు కానీ అనేక విధాలుగా ఐశ్వర్యాన్ని ఇస్తూ కార్యరూపమైనటువంటి సంతానాన్ని యజమానులకు ఇచ్చే విధంగా అనుగ్రహించవలసినది అని చెప్పి వేదమంత్రం ప్రార్థిస్తోంది. అంటే ఈ మృగశిర నక్షత్రానికి సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ అంటే చంద్రుడు అధిదేవత. చంద్రుడు గురించి చెబుతూ జ్యోతిషాస్త్రం ఏం చెబుతుంది అంటే చంద్రుడు మనఃకారకుడు అని. మనస్సు గనక ప్రశాంతంగా ఉంటే మనం ఎన్ని కార్యక్రమాలన్నా చేయొచ్చు. అది గనక ప్రశాంతంగా లేదనుకోండి మనం ఏమీ కూడా ఆచరించలేం. ఏ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వర్తించలేము, దాన్ని పూర్తి చేయలేము. కాబట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడట. అంటే ఈ మార్గశీర్ష మాసము చంద్రుడికి ఉచ్చస్థానము. అంటే వృషభ రాశిలోకి ఉంటాడు కాబట్టి వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానమైతే ఈ మార్గశీర్ష మాసం ఉచ్చస్థానం, మృగశిర నక్షత్రం వృషభ రాశి కాబట్టి ఉచ్చస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మనం ప్రశాంతంగా ఈ మాసంలో ఉండేటువంటి ఏ అయితే వైదిక కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అంతటినీ కూడా సక్రమంగా నిర్వర్తించుకునేటువంటి అవకాశాన్ని చంద్రుడు మనకు కల్పిస్తాడు అనే విషయాన్ని మనకు వేదం కూడా తెలియజేస్తోంది. కాబట్టి ఇలా వేదం ద్వారా తెలియజేసినటువంటి ఈ అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశీర్ష మాసము, అలాంటి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మార్గశిర మాస వైశిష్ట్యాన్ని మనకు తెలియజేసినటువంటి వారెవరయ్యా అంటే సూత మహర్షి. మనకు పురాణాలన్నీ కూడాను సూత మహర్షి చెప్పారండి. ఒక్కొక్క పురాణాన్ని చాలా హృదయంగా శ్రద్ధతో వినేటువంటి వారందరికీ కూడాను వినిపించినటువంటి ఓర్పు కానీ గొప్పతనం కానీ సూత మహర్షికే వస్తుంది. పెద్ద సత్రయాగం జరుగుతుంది. మహర్షులంతా కూర్చుని ఆ యాగం అంతా చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఆ మహర్షిని ఏదో ఒక ప్రశ్న వేయడం, మాకు ఈ విషయం చెప్పాల్సింది అని ప్రశ్న వేయడం, దానికి సమాధాన రూపంగా అనేకమైనటువంటి పురాణాలను సూత మహర్షి చెప్పడం. ఈ సూత మహర్షికి ఇన్ని విషయాలు ఎలా తెలిసిందంటే ఆయన సాక్షాత్తు వేదవ్యాస మహర్షికి శిష్యుడు. సూత మహర్షి అంటున్నాం కదా, అసలు ఆయన పేరు రోమహర్షణుడు అని పేరండి ఆయనకి. రోమహర్షణుడు అనేటువంటి పేరులోనే స్కాంద పురాణం తెలియజేస్తుంది ఆయనకు గొప్పతనాన్ని. లోమాని హర్షయాం చక్రే శ్రోతॄణాం యత్ సుభాషితై కర్మణ ప్రచితస్తేన లోకేస్మిన్ లోమహర్షణ. ఆయన ఆ సత్రయాగాల్లో ఉండి ఆ మహర్షులందరికీ కూడాను ఆ పురాణాలు చెబుతూ ఉంటే ఒక్కొక్క విషయాన్ని కొత్త విషయాన్ని చెబుతూ ఉంటే మనం అంటాం కదా రోమాలు నిక్కబొడుచుకున్నాయని.
ఆ మహర్షులకందరికీ ఆశ్చర్యం కలిగి ఇన్ని విషయాలున్నాయా, ఇన్ని ధర్మశాస్త్ర విషయాలున్నాయా అని ఆ రోమాలు నిక్కపొడుచుకునేటువంటి. కాబట్టి అలా చెబుతారు కాబట్టి లోమాని హర్షయాంచక్రే శ్రోతృణాం యత్ సుభాషితై, ఆయన చెప్పేటువంటి ఆ మాటల ద్వారా ఆ మహర్షులందరికీ కూడాను రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాబట్టి ఆయన పేరు లోకేస్మిన్ కర్మణా ప్రచితస్తేన. ఆయనకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే కర్మణా ప్రచితస్తేన, ఆయన చేసేటువంటి ఆ కార్యక్రమం వల్ల అందరికీ ఈ విధంగా ఆనందింపజేయడం వల్ల లోమహర్షణ రలయోరభేద అని లోమహర్షణుడు అన్న రోమహర్షణుడు అన్న వచ్చిన నష్టం లేదు. వేదవ్యాసుడి దగ్గర శ్రద్ధగా ఆయన అన్ని విషయాలు వినడం వల్ల మిగతా వారికి చెప్పడానికి ఆయనకి చాలా సులభతరమైంది. ఆ విషయాన్నే స్కాంద పురాణాలు తెలియజేస్తారు కదా. ఈయనకి అంత జ్ఞానం ఎలా వచ్చింది అండి అంటే తస్యతే సర్వరోమాణి వచసాం హర్షితాని యత్ ద్వైపాయనస్యానుభావాత్ తతో భూద్రోమహర్షణ. పోని ఈయనెట్లా అధ్యయనం చేశాడండి వేదవ్యాసుడి దగ్గర అంటే చాలా శ్రద్ధగా ఆయన చెప్పేటువంటి ఒక్కొక్క మాట పొర్లు పోకుండా వినేవట. ఆ వినేటువంటి ఆ సందర్భంలో ఆయన గురువుగారు చెప్పేటువంటి ఒక్కొక్క విషయాన్ని విని ఆయనకి రోమాలు ఎక్కబొడుచుకున్నాయి. అంటే ఆయన అంత బాగా అనుభవించి తన మనస్సులో దృఢం చేసుకున్నాడు కాబట్టి రోమహర్షణ అనేటువంటి పేరు ఆయనకి వచ్చింది. లోకేస్మిన్ లోమహర్షణ. కాబట్టి అంత అద్భుతమైనటువంటి నామధేయాన్ని కలిగినటువంటి లోమహర్షణుడు అనేటువంటి ఆ మహర్షికి సూత మహర్షి అనేటువంటి పేరు వచ్చింది. ఎందువల్ల సూత పౌరాణికుడు, అనేకమైనటువంటి విషయాలు పౌరాణిక గాథలు ఆయన చెప్పడం వల్ల సూత మహర్షిగా ఈ లోకంలోకి ఆయన ప్రసిద్ధి చెందడం జరిగింది. మరి ఆయన అందించినటువంటి అనేకమైనటువంటి పురాణాలలో పురాణ రాజమైనటువంటిది స్కాంద పురాణం. ఈ పురాణంలో ఎన్నో క్షేత్ర మాహాత్మ్యాలు, ఎన్నో నదీ వైశిష్ట్యాలు, ఎన్నో మాస వైభవాలు తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలో మార్గశీర వైశిష్ట్యాన్ని కూడా మనకు ఆ సూత మహర్షి అందించడం జరిగింది. సూత ఉవాచ దేవకీనందనం కృష్ణం జగదానందకారకం భుక్తిముక్తిప్రదం వందే మాధవం భక్తవత్సలం. సూతుణ్ణి ఈ మార్గశిర వైశిష్ట్యం చెప్పవలసిందిగా ప్రార్థిస్తే ప్రారంభించాడు సూత మహర్షి. దేవకీ నందనం కృష్ణం జగదానందకారకం భుక్తిముక్తిప్రదం వందే మాధవం భక్తవత్సలం శ్వేతద్వీపే సుఖాసీనం దేవదేవం రమాపతిం చతుర్వక్త్రో నమస్కృత్య పప్రచ్ఛ పితరంతదా. ఒకానొక సందర్భంలో బ్రహ్మ వైకుంఠానికి వెళ్ళాడు, శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు ఆ స్వామి వైకుంఠంలో. దేవకీ నందనం కృష్ణం జగదానందకారకం, ఈ లోకానికి అంతటికి కూడాను ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. అంతేకాక భుక్తి ముక్తి ప్రదం వందే మాధవం భక్తవత్సలం. భుక్తి ముక్తి, ముక్తినే ఇస్తాను అంటే ప్రయోజనం లేదు, భుక్తినే ఇస్తాను అంటే ప్రయోజనం లేదు. లోకల్లో బుభుక్షువులు ముముక్షువులు అని రెండు రకాలు ఉంటారండి. భోక్తుమిచ్చు బుభుక్షు, మోక్తుమిచ్చు ముముక్షు. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండేటువంటి పదార్థాలని అనుభవిస్తూ ఇలాగే గడిపేద్దాం అనేటువంటి వారిని మనం బుభుక్షువులు అంటాం. బుభుక్షువులు అంటే ఆహారం మాత్రమే తినేవారు అని అర్థం కాదు. కంటికి దృశ్యం ఆహారం, చెవికి వినడం ఆహారం, ముక్కుకి వాసన పీల్చడం ఆహారం, నోటికి మాట్లాడడం ఆహారం. ప్రతి ఇంద్రియానికి ఒక ఆహారం ఉంది. దానికి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయవాంఛ ఉంది. ఈ విషయవాంఛల్లో కొట్టుకుపోతూనే ఉండాలి అని అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ లోకంలో ఇలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళని బుభుక్షువులు అంటాం. మోక్తుమిచ్చు ముముక్షు. ఇక్కడ ఆ విషయ భుక్తి ముక్తి ప్రదం. ఆయన ఏమివ్వగలడు? బుభుక్షువులకి భుక్తిని ఇస్తాడు, ముముక్షువులకి ముక్తిని ఇస్తాడు. కాబట్టి ఈ రెండూ ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడి దగ్గర మనం ఏం కోరుకోవాలో అదే కోరుకోవాలి. అలాంటి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి శ్వేతద్వీపే సుఖాసీనం దేవదేవం రమాపతిం, శ్వేతద్వీపంలో ప్రశాంతంగా ఉండేటువంటి ఆ లక్ష్మీ వల్లభుడైనటువంటి ఆ స్వామి దగ్గరికి చతుర్వక్త్ర నమస్కృత్య పప్రచ్ఛ పితరంతదా. సాక్షాత్తు తన జన్మకు కారణభూతుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి పితరం
తండ్రి అయినటువంటి ఆ విష్ణువుని నమస్కారం చేసి, విష్ణువుకు నమస్కారం చేసుకుని చతుర్భక్త పప్రచ్ఛ, బ్రహ్మ ప్రశ్న వేయడం ప్రారంభించాడు. బ్రహ్మోవాచ హృషీకేశ జగద్ధాత పుణ్యశ్రవణకీర్తన పృష్టం యద్బ్రూహి దేవేశ సర్వజ్ఞ సకలేశ్వర మాసానాం మార్గశీర్షోహమిత్యుక్తం భవతా పురా తస్య మాసస్య మాహాత్మ్యం యాతుమిచ్ఛామి తత్వతః కో దేవస్తత్ర కింకార్యం కిం దానం కథం స్నానం విధిశ్చకః పురుషైః తత్ర కింకార్యం భోక్తవ్యం కిం రమాపతే వక్తవ్యం కిం తథా పూజా అధ్యయన మంత్రాదికంచత్ అంచయత్ తత్ర యత్ క్రియతే కర్మ తత్సర్వం బ్రూహి మేచ్యుత. నమస్కారం చేసి హృషీకేశ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు. సహజంగా మనం ఏ విషయాన్నన్నా తెలుసుకోవాలి అంటే మనకు బుద్ధి ప్రసరణ ప్రశాంతంగా జరగాలి. బుద్ధి గనక సక్రమంగా ప్రసరించనట్లయితే ఏ ప్రశ్న సక్రమంగా వేయలేము. మన ఇంద్రియాలు మన అదుపులో ఉండవు, ఏం చేస్తున్నామో తెలియదు. హృషీకేశ జగద్ధాత అని ప్రారంభించాడండి. హృషీకేశ అనేటువంటి ఆ పదంలో ఎంత గొప్పతనం ఉంది అంటే, హృషీకేశ అంటే ఇంద్రియాల్ని నియమనం చేసేటువంటి వాడు అని అర్థం. హృషీకాణి ఇంద్రియాణ్యాహు తేషామీశో యతో భవాని హృషీకేశ తతో విష్ణు ఖ్యాతో వేదేషు కేశవ. ఇంద్రియాల్ని నియమిస్తాడు కాబట్టి ఆయన హృషీకేశుడు. సక్రమంగా నువ్వు ఏదన్నా మాట్లాడాలి అన్నా, ఏదన్నా వినాలి అన్నా, ఏదన్నా చూడాలి అన్నా ఇంద్రియాలు నీకు సక్రమంగా పనిచేయాలి, నీ అదుపాజ్ఞలో ఉండాలి. నీ అదుపాజ్ఞలో ఇంద్రియాలు ఉండాలి అంటే నీ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఆ ఇంద్రియాలని సక్రమంగా నియమించాలి అని ముందే ప్రశ్న వేసేటప్పుడే ఆయన ప్రశాంతంగా నమస్కారం చేసి, ఏమయ్యా ఒక విషయం చెప్తూ ఉంటావు, మాకు వేరే విషయం అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ఇంద్రియాలని సక్రమంగా ఉంచేటువంటి వాడా అని ముందే ప్రార్థన చేస్తున్నాడు. భగవద్గీతలో కూడా వేదవ్యాసుడు ముందే పదప్రయోగం చేశాడండి. అర్జునుడు ఎన్నో ప్రశ్నలు వేస్తే తమువాచ హృషీకేశ ప్రహసన్ ఇదమబ్రవీత్ అని అంటాడు. అక్కడ ఆ హృషికేశ శబ్దానికి ఎందుకు ప్రయోగించాడు అంటే, అర్జునుడికి ఆ మనోవైకల్యం కలగజేసింది ఆయనే, భగవద్గీతను బోధించింది ఆయనే. ఆ మనోవైకల్యం కలిగితేనే ఆయన ప్రశ్న వేస్తాడు, ఏం చేయాలి అని ఆయన ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఆయన ఏదో ఒక సమాధానం చెప్పగలడు. కాబట్టి తమువాచ హృషీకేశ ప్రహసన్ ఇదమబ్రవీత్, నవ్వుతూ తన మనస్సులో ఉన్నటువంటి సంకల్పం అక్కడ నెరవేరుతోంది కాబట్టి, తద్వారా ఈ లోకానికంతటికీ జగత్కళ్యాణకరమైనటువంటి గీతను అందించబోతున్నాడు కాబట్టి తన మనస్సులో సంకల్పం చేసుకుని నవ్వుకుంటూ చెప్తున్నట్ట. కాబట్టి ఇక్కడ కూడా బ్రహ్మ హృషీకేశ, ఏమయ్యా ఇంద్రియాలని నియమించేటువంటి వాడా అని ముందే ప్రార్థన చేసి, మాసానాం మార్గశీర్షోహం ఇత్యుక్తం భవతాపుర, ముందు మాసాలలో అన్నిటిలో కూడా నేను మార్గశీర్ష మాసాన్ని అని తెలియజేశావు కదా, తస్య మాసస్య మాహాత్మ్యం జ్ఞాతుమిచ్చామి, ఆ మాసం యొక్క వైభవాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కో దేవ తస్య కిన్ దానం, ఎవరు ఆ మాసానికి అధిదేవత, ఆ మాసంలో చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాలు ఏమిటి, స్నాన విధానమేమిటి, పురుషై తత్ర కింకార్యం, పురుషై అంటే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి వారు అని అర్థం. ఈ లోకల్లో ఉండేటువంటి వారు ఎవరైతే సాధకులు ఉంటారో వారు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, భోక్తవ్యం కిం రమాపతే, ఏమి అనుభవించాలి, వక్తవ్యం కిం తథా పూజాధ్యయన మంత్రాదికం చేయత్, ఏ విధంగా ధ్యానం చేయాలి, ఏ ఏ మంత్రాల్ని అనుష్ఠానం చేయాలి, తత్ర యత్ క్రియతే కర్మ తత్సర్వం బ్రూహి మేచ్యుత, ఆ మాసంలో చేయాల్సినటువంటి కర్మలన్నిటినీ కూడాను నాకు వివరంగా నువ్వు తెలియజేయవలసింది అని ప్రార్థిస్తే, శ్రీ భగవానువాచ సాధుభృష్టం త్వయా బ్రహ్మన్ సర్వలోకోపకారిణ, నాయన ఈ లోకానికంతటికీ మంగళకరమైనటువంటిది ఉపయోగపడేటువంటి ప్రశ్న వేశావు నువ్వు. సాధుభృష్టం త్వయా బ్రహ్మన్ సర్వలోకోపకారిణ, ఈ లోకానికి అంతటికీ ఉపకారకరమైనటువంటి ప్రశ్న వేశావు. యస్మిన్ కృతే కృతం సర్వమిష్టాపూర్తాదికం భవేత్, ఏది చేస్తే ఇష్టాపూర్తమవుతుందో,
ఇష్టాపూర్తము అంటే మనకి నిఘంటు ఒక విషయాన్ని తెలియజేస్తుందండి. ఇష్టాపూర్తము అంటే ఇష్టము అనేటువంటిది ఒకటి, పూర్తము అని ఒకటి అట. అగ్నిహోత్రం తపః సత్యం వేదానాంచ అనుపాలనం ఆతిథ్యం వైశ్వదేవంచ ఇష్టమిత్యభిధీయతే. ఇష్టము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి అగ్నిహోత్రం చేయడము, తపస్సు చేయడము, సత్య మార్గంలో ఉండడము, వేదం చెప్పిన విధంగా తాను ఆచరిస్తూ ఉండడము, ఆతిథ్యాన్ని చేయడము, ప్రతిరోజు కూడా వైశ్వదేవం చేయడము, దీన్ని ఇష్టము అంటారట. ఇక వాపీకూప తటాకాది దేవత ఆయతనానిచ అన్నప్రదానం ఆరామ పూర్తమిత్యభిధీయతే. లోకల్లో ఎంతోమంది పుణ్యకర్మలు చేస్తారు. చెరువులు తవ్వించడము, తర్వాత బావులు తవ్వించడము, అంతేకాకుండా దేవాలయాలు కట్టించడము, అన్నదానం చేయడము, అనేకమైన ఆరామాలు కట్టించడం, అంటే ఉండడానికి కొన్ని సత్రాలు కట్టించడం, ఇవంతా చేస్తారు కదా, దీన్ని పూర్తం అంటారట. ఇష్టాపూర్తము అంటే వేదము చెప్పిన విధంగా నడుస్తూ ఈ దానాలు చేసినటువంటి వాడికి ఏదైతే ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఈ మాసంలో చెప్పిన విధముగా మనం నడుచుకున్నట్లయితే అంత పుణ్యం మనకు లభిస్తుంది అని చెబుతూ, సర్వయజ్ఞేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి మార్గశీర్షే కృతేసుత. అన్ని యజ్ఞాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితమంతా కూడాను ఈ మాసంలో నేను చెప్పిన విధంగా చరిస్తే అంత పుణ్యం కలుగుతుంది, అంత ఫలితం వస్తుంది అని చెబుతూ, తులాపురుష దానాద్యై యత్ఫలం లభతే నరః. తులాపురుష దానం అండి. తులాపురుష దానం అంటే పూర్వంలో రాజులు ఏం చేసేవారు అంటే ఒక పెద్ద యుద్ధాన్ని చేసేవారు. ఆ యుద్ధంలో కనుక వాళ్ళు జయించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తక్కెట్లో కూర్చొని వారికి సరితూగేటువంటి బంగారాన్ని అంతా కూడా పెట్టి దాన్ని దానం చేసేవారట. కొంతమంది పుత్ర సంతానం కలిగిందనుకోండి, అప్పుడు కూడా ఈ తులాపురుష దానం అంటారు. ఒక తక్కెట్లో వాళ్ళు కూర్చొని వారికి సరిపడా బంగారము వారికి యోగ్యతకు తగినట్లుగా దాన్ని కొలిచి దాన్ని ఇవ్వడం అనమాట. దీన్ని తులాపురుష దానం అంటాం. రాజులు మాత్రం ఏం చేసేవారు అంటే ఏదైతే వారు అనుకున్నటువంటి కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుందో అప్పుడు ఈ తులాపురుష దానం అనేటువంటిది చేస్తారు. ఆ ఫలితం కూడా ఈ వ్రతాన్ని గనక మనం అనుష్ఠిస్తే మనకు వస్తుంది. తులాపురుష దానాద్యై యత్ఫలం లభతే నరః తత్ఫలం ప్రాప్యతే పుత్ర మాహాత్మ్యశ్రవణాత్కిల. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కాదండి, కేవలం ఈ మాహాత్మ్యాన్ని విన్నా కూడా వస్తుందట. కాబట్టి అంత పవిత్రమైనటువంటి మాసం యొక్క మాహాత్మ్యాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మాసంలో మనం అనుష్ఠించాల్సినటువంటి అనుష్ఠానాలన్నీ కూడాను మనం నెమ్మదిగా క్రమంగా తెలుసుకోబోతూ ఉంటాం. మిగతా విషయాలు మనం రేపటి నుంచి తెలుసుకుందాం. ఇవాళ ఈ మార్గశిర మాసం అంతా కూడాను కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆ కృష్ణ భగవానుని ప్రార్థిస్తూ ఆ భగవద్ అనుగ్రహం మన మీద అంతా ఉండాలి అని ప్రార్థిస్తూ కృష్ణలహరి స్తోత్రాన్ని మనం పారాయణ చేద్దాం. నేను ముందుగా చెబుతాను, తర్వాత మీరంతా కూడా నేను చెప్పిన విధంగా మీరు కూడా పఠించండి. ఎవరైతే ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు కూడా నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను మనస్సులో ధ్యానిస్తూ ఈ విధంగా ప్రార్థించండి. కదా బృందారణ్యే విపుల యమునా తీర పులినే శరంతం గోవిందం హలధర సుదామాది సహితం అహో కృష్ణ స్వామిన్ మధుర మురళీ మోహన విభో ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్ కదా
కాళిందీయైః కదా కాళిందీయైః హరిచరణ హరిచరణ ముద్రాంకితతటైః ముద్రాంకితతటైః స్మరన్ గోపీనాథం స్మరన్ గోపీనాథం కమలనయనం కమలనయనం సస్మితముఖం సస్మితముఖం అహో పూర్ణానందాంబుజవదన అహో పూర్ణాందాంబుజవదన భక్తైకలలన భక్తైకలలన ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసాన్ నేష్యామి దివసాన్ కదాచిత్ ఖేలంతం కదాచిత్ ఖేలంతం వ్రజ పరిసరే వ్రజ పరిసరే గోపతనయే గోపతనయే కుతశ్చిత్ సంప్రాప్తం కుతశ్చిత్ సంప్రాప్తం కిమపి భయదం కిమపి భయదం హర విభో హర విభో అయే రాధే కిం వా అయే రాధే కిం వా హరసి రసికే హరసి రసికే కంచుకయుగం కంచుకయుగం ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసాన్ నేష్యామి దివసాన్ కదాచిద్ గోపీనాం కదాచిత్ గోపీనాం హసితచకితం హసితచకితం స్నిగ్ధనయనం స్నిగ్ధనయనం స్థితం గోపీ బృందే స్థితం గోపీ బృందే నటమివ నటంతం నటమివ నటంతం సులలితం సులలితం సురాధీశైః సర్వైః సురాధీశైః సర్వైః స్తుతపదమిమం స్తుతపదమిమం శ్రీహరిమితి శ్రీహరిమితి ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసాన్ నేష్యామి దివసాన్ కదాచిత్ కదాచిత్ సచ్ఛాయాశ్రితం సచ్ఛాయాశ్రితం అభిమహాంతం అభిమహాంతం యదుపతిం యదుపతిం సమాధిస్వచ్ఛాయాంచల ఇవ సమాధి స్వచ్ఛాయాంచల ఇవ విలోలైకమకరం విలోలైకమకరం అయే అయే భక్తోదారాంబుజవదన భక్తోదారాంబుజవదన నందస్య తనయ నందస్య తనయ ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసాన్ నేష్యామి దివసాన్ కదాచిత్ కాళింద్యాం కదాచిత్ కాళింద్యాం తటతరు కదంబే తటతరు కదంబే స్థితమిమం స్థితమిమం స్మయంతం సాకూతం స్మయంతం సాకూతం హృతవసన హృతవసన గోపీస్తనతటం గోపీస్తనతటం అహో అహో శక్రానందాంబుజవదన శక్రానందాంబుజవదన గోవర్ధనధరం గోవర్ధనధరం ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసాన్ నేష్యామి దివసాన్ కదాచిత్ కాంతారే కదాచిత్ కాంతారే విజయ సఖమిష్టం విజయ సఖమిష్టం నృపసుతం నృపసుతం వదంతం పార్థేంద్రం వదంతం పార్థేంద్రం నృపసుత సఖే నృపసుత సఖే బంధురితి చ బంధురితి చ భ్రమంతం విశ్రాంతం భ్రమంతం విశ్రాంతం శ్రితమురళిరమ్యం శ్రితమురళిరమ్యం హరిమిమం హరిమిమం ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసాన్ నేష్యామి దివసాన్ కదా ద్రక్ష్యే పూర్ణం కదా ద్రక్ష్యే పూర్ణం పురుషమమలం
పురుషమమలం పంకజదృశం పంకజదృశం అహో విష్ణో యోగిన్ అహో విష్ణో యోగిన్ రసిక మురళీ రసిక మురళీ మోహన విభో మోహన విభో దయాం కర్తుం దీనే దయాం కర్తుం దీనే పరమ కరుణాబ్ధే పరమ కరుణాబ్ధే సముచితం సముచితం ప్రసీదేతి క్రోశన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిమిషమివ నేష్యామి దివసా నేష్యామి దివసాన్ ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతీ కృత ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతీ కృత శ్రీకృష్ణ లహరీ స్తోత్రం శ్రీకృష్ణ లహరీ స్తోత్రం. క్షమా ప్రార్థన నుంచి మంగళం వరకు కూడాను మనమంతా కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.